వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆరోగ్యాన్ని కూడా వెనకాల పెట్టి అందానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కోట్లలో ఉన్నారు. ఆ అందాన్ని అడ్డంగా పెట్టుకుని ఎన్నో రకాలైనటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. అది చర్మానికి సంబంధించింది అయినవచ్చు, లేదా హెయిర్కి సంబంధించింది అవి కూడా అయి ఉండొచ్చు. ఇటువంటి ప్రోడక్ట్స్లో మంచిదేది చెడ్డదేది అని బేరీజు వేసుకోవటం అనేటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటిది ప్రస్తుత రోజుల్లో. ఏది మంచిది ఏది చెడ్డది ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేసుకునే తరుణంలో ఈ యొక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్నాయి. బట్ మంచిదా చెడ్డదా అనే విషయాలు తెలీదు. వాస్తవంగా ఏదైతే మంచిది చెడ్డది అన్న విషయాల్ని శాస్త్రీయంగా గనక మనం నిరూపించగలిగితే గనక అది మనం వాడచ్చు అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మన స్టూడియోలో రుద్ర ఆయుర్వేదిక్ అధినేత అయినటువంటి జయరామ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళు సప్లై చేసేటటువంటి హెయిర్ ఆయిల్ 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశంలో కొన్ని దేశాలకు కూడా వాళ్ళు ఎగుమతి చేయటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాంట్లో సైంటిఫికల్గా ఉన్నటువంటి మూలికలు ఏమున్నాయి, ఈ ఆయుర్వేద ఔషధాలు ఏమున్నాయి అన్న విషయాల్ని ఇప్పుడు ఈ చర్చా వేదిక ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి జయరామ్ గారు. నమస్తే సార్. ఏంటి మీ ఆయిల్ ప్రాముఖ్యత ఏంటి? చాలామందికి మాలాంటి వాళ్ళు చాలామంది యూజ్ చేస్తున్నాం, చాలా బాగుంది. అట్లాగే ఈ మేము వాడిన తర్వాత టెస్టిమోనియల్స్ ఇవ్వటం కంటే కూడా శాస్త్రీయంగా ఇప్పుడు చాలామంది చూస్తున్నాం లాంగ్ హెయిర్ తీసుకుని చాలామంది సినీ ప్రముఖులు కూడా బ్రాండింగ్ చేస్తూ ఉన్నారంట. సో మేము అది వాడాలా, లేకపోతే మీరు ఏ బ్రాండింగ్ చేసుకోకుండా మీరు నోన్ పీపుల్కి మాత్రమే అమ్ముకుంటూ వెళుతున్నారు? సో దానికి ఏంటంటే దానికి మీ దానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? మీలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయా, మీ దాంట్లో ఉన్నాయా, లేదా ఏంటి అనేది వివరించండి. ఇప్పుడు మేము రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ద్వారా జోయాస్ ఎయిర్ కేర్ ఆయిల్ అనేది ఒక బ్రాండ్ని మేము రిలీజ్ చేసాం. గత 10 సంవత్సరాల మట్టి మార్కెట్లో ఉంది. మేము మౌత్ పబ్లిసిటీ ద్వారా మొదలుపెట్టి ఒక వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి 10 మందికి చెప్పి ఆ విధంగా మేము ముందుకు పోతూ ఉన్నాం. ఇది 90% మంది మరల కొంటున్నారు, 95% మంది రిజల్ట్ పొందుతున్నారు. కానీ ప్రస్తుత పరిణామాల్లో అడ్వర్టైజ్మెంట్కి బాగా ప్రాముఖ్యత పెరిగిపోయింది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ప్రస్తుతం మనం ఆదివాసీ తైలాలు అని వస్తున్నాయి. అవి ఆదివాసీ తైలాలు అంటే ఏంటి అంటే అడవిల్లో దొరికే వనమూలికలు తీసుకుని దాన్ని ఆయిల్గా తయారు చేసి మనకి అమ్ముతున్నట్టు, అది వాళ్ళ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు పొడవాటి జుట్లు పెట్టుకుని మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. దాన్ని ఏం చేస్తున్నారంటే సెలబ్రిటీలు తీసుకొచ్చి మార్కెట్లో సెలబ్రిటీ తెచ్చి ఆ సెలబ్రిటీ వాడుతున్నాడా వాడలేదా అనే దానికి నిదర్శనాలు ఏముండవు. వాళ్ళ ద్వారా పబ్లిసిటీ చేయటం వలన మనుషులు అనుకుంటున్నారు అంటే దీన్ని ఇప్పుడు భారతదేశంలో 70% మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఇది అత్యధికం అంటే నెంబర్ 1 స్థానం ఆరోగ్య సమస్యల్లో జుట్టు సమస్య పెద్దది. కాబట్టి దీని మార్కెట్ 70% ఉందంటూ. దానికోసం ఏమవుతుందంటే దీంట్లో ప్రతి ఆయిల్లో ఒక యూఎస్బి పెట్టి తయారు చేస్తారు ప్రతి ఆయిల్. కానీ వాళ్ళు ఏమీ లేకోకుండా రోడ్డు మీదకి వచ్చి కొబ్బరి నూనె అమ్మితే కొనలేరు కదా సార్. కాబట్టి వాళ్ళది చెడ్డదా మంచిదా విఐపీస్ వచ్చి దానికి బ్రాండింగ్ చేస్తున్నారంటే కూడా ఏదో ఒక ఫలితం ఉన్నట్టుగానే చూడాలి, మనం చూస్తారు కదా. లేకపోతే వాళ్ళు కూడా వచ్చి చెప్పి వాళ్ళ ఫేమ్ని పాడు చేసుకోరు కదా. అంటే ఇప్పుడు నేను ఆదివాసీ తైలాల గురించే మాట్లాడతా ఈరోజు. ఎందుకు అంటే ఆదివాసీ తైలాలకి దానికి మీకు డిఫరెన్స్ ఏంటో చెప్పండి. అదే ఇప్పుడు దాంట్లోకి వస్తాను. ఆదివాసీ తైలాలంటే ఇప్పుడు ఒక కర్ణాటకలో ఒక తెగ దాన్ని తయారు చేస్తుంది. అది మంచిదే, వాళ్ళకి ఏదో ఆయుర్వేదంలో ప్రాముఖ్యతలు ఉంటే వాళ్ళ పూర్వీకుల నుంచి ఏదో కొంత అవగాహన శక్తితో వాళ్ళు తయారు చేస్తున్నారు, నేను కాదన్నా. వాళ్ళు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వాళ్ళు 108 మూలికలు అంటే 108 వనమూలికలను దాంట్లో పెట్టి ఒక వీడియో తీసి ఈ 108 వనమూలికలు దాంట్లో పెట్టి ఆయిల్ కాయటం ద్వారా ఇది జుట్టు ఇంత బారు వస్తుంది, ఇంత పొడుగు ఉంది అని పొడుగాటి జుట్టు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. మీకు కూడా ఉంది కదా మరి. అదే మరి నేను హైదరాబాద్లోనే ఉన్నాను, మన మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది. అందుకే ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. నేను చెప్పేది ఏంటంటే అంత పొడుగాటి జుట్టు 6 నెలల్లో వస్తుంది 3 నెలల్లో వస్తుందా అంటే అది అడ్వర్టైజ్మెంట్ అవుద్ది. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ జుట్టు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆదివాసీలు
వాళ్ళు అడవిలో ఉన్న వనమూలికల మంచి ఆహారం తినటం వాళ్ళ అలవాట్లు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు ఆహారం తింటే జుట్టు పెరుగుద్ది అని ఒప్పుకుంటారా మీరు? డెఫినెట్గా. ఎందుకు అంటే మనం సరైన ఆహార అలవాట్లు లేకపోవడమే మన మన జుట్టు రాలటానికి ప్రధాన రెండు రకాలు. అంటే యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే పర్సన్ ఎప్పుడైతే పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు అనేటువంటిది ఊడిపోతుంది. తర్వాత స్ట్రెస్ కండిషన్స్ ఎక్కువగా కనుక మనిషి స్ట్రెస్ కనుక తీసుకుంటే కూడా ఊడిపోతుంది. తర్వాత హీట్ బాడీస్ కొన్ని ఉంటాయి, అది ఉంటుంది. జెనెటికల్గా కొన్ని ఉంటాయి. ఈ యొక్క తైలాలు అనేటటువంటిది మనకి ఇచ్చేటటువంటి పైన రాసేటటువంటిది అంటే ఆ యొక్క కుదుళ్ళు ఏవైతే చక్కటి ఏపుగా రావడం కోసం ఉపయోగపడేవి. బట్ ఇంటర్నల్గా కనుక మొక్కకి ఏదైతే కనుక ఎరువు ఎంత ఇంపార్టెంటో అట్లాగా మనం తీసుకునేటటువంటి ఆహారంలో కనుక పోషకాలు లేకపోతే మీరు పైన ఎన్ని రాసిన ఉపయోగాలు లేవు. నా ఆయిల్ రాసినా ఉపయోగం లేదు. అంతే కదా, ఎవరిదైనా నా ఆయిల్ రాసినా 100% వస్తుందా అంటే నేను ఒప్పుకోను. పోషకాలు ఉండాలి. మేమేం చేస్తామంటే మీరు చెప్పినట్టు మేము హెయిర్ ఆయిల్ షాంపూ ఇవ్వటంతో పాటు వాళ్ళకు కొన్ని ఆహార నియమాలు చెప్తాం. ఎక్సలెంట్. అది మీకు అది మా యూఎస్బి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఓన్లీ ఆయిల్ ఇస్తాం రాసుకోండి 3 నెలలు పెరుగుతుంది ఎంత పొడుగైంది అంత పొడుగైంది అని కాదు. వాళ్ళకి మీకు ఉన్నటువంటి ఆయిల్లో యూఎస్పీ ఏంటనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పటి వరకు కూడా మీ దగ్గర ఉన్నది ఏంటంటే మీరు దాన్ని న్యూట్రో కాస్మెటిక్స్ అంటారు. అంటే న్యూట్రిషనల్ కాస్మెటిక్స్. మన లోపలికి తీసుకునే ఆహారం ఏదైతే యొక్క వెంట్రుకలు అనేటువంటివి బాగా వస్తాయో దానికి మీరు సజెషన్ చేస్తున్నారు. అవును, దానికి సజెషన్తో పాటు మీరు ఆయిల్ షాంపూ ఇస్తున్నారు. రైట్. మా యూఎస్బి ఏంటంటే మేము బాగా బట్టతలు వచ్చిన వాళ్ళు వాడిన ఏమండి బట్టతల మీద ఎంటికలు వస్తాయి అంటే మేము 100% వస్తాయని మేము ఎవరికి కమిట్మెంట్ ఇవ్వం. దాని మూలాన సంవత్సరానికి నాకు ₹1,00,00,000 లాస్ వస్తుంది. ఎందుకు అంటే 100% వాస్తవాలు చెప్పడం 100% హెయిర్ రాటాకి నేను అతని బాడీలో మనం దూరి ఏం చేయలేం. కానీ ఎందుకంటే నేనేం చెప్తానంటే కస్టమర్కి 50% మీది 50% మా ఆయిల్ అంటే ఆహారం ఆయిల్. రైట్ సార్. మీ ఆయిల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి చెప్పండి. మీ దాంట్లో ఎన్ని మూలికలు ఉన్నాయండి? వాళ్ళ దాంట్లో 108 ఉన్నాయి అంటున్నారా? అవును. మీ దాంట్లో ఎన్ని వనమూలికలు ఉన్నాయి? నేను ఇక్కడ ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే అడవిలో దొరికే ప్రతి ఆకు మన ఒంట్లోకి ఏదో రకంగా ప్రోటీన్ కానీ న్యూట్రిషన్ కానీ ఏదో ఒకటి ఇవ్వగలదు. అట్లా అని మనం అన్ని రకాలు 108 రకాలు దాంట్లో వేసి మనం ఒక ఆయిల్ తయారు చేసినా ఏది తయారు చేసినా అది ఫలితాలు తక్కువగా ఉంటాయి అనేది నా 10 సంవత్సరాలుగా పరిశోధన ద్వారా తెలిసింది. అప్పుడు నేనేం చేసామంటే మన ఇంట్లోనే ఇప్పుడు మనం యూట్యూబ్ తీయంగానే ఈ ఆయిల్ రాస్తే నల్లబడిపోద్ది, ఈ కొబ్బరి నూనెలో ఈ ఆకులు వేసుకోండి, కరివేపాకు వేయండి అని యూట్యూబ్లో కోట్లలో నడుస్తూనే ఉంది. కానీ ఇవన్నీ వాస్తవాలు కాదు. ఇది అలాంటివి పూర్తి అవగాహన లేకుండా అలాంటివి చేసి జుట్టు ఊడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, బాధితులు కూడా ఉన్నారు. ఈ 108 అనేది నేను అనేది ఏంటంటే 108 రకాలు అంటే అన్ని రకాలను తయారు చేయటం మూలాన ఆయుర్వేద గ్రంథాల పురాతన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం వస్తువులు ఎక్కువైన కొంది దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎక్కువైతే మనకి ఫలితాలు తక్కువగా ఉంటాయి. కంపాటిబిలిటీ ఉండదు. ఒక ఇంగ్రీడియంట్కి కంపాటిబిలిటీ ఉండదు. అప్పుడు మేమేం చేసామంటే 27 వనమూలికలు హబ్స్ లాగా మేము తీసుకుని అంటే కొన్ని ఏవైతే కంపాటిబిలిటీ ఉన్నాయో దాన్ని తీసుకున్నాం. మనం తీసుకుని మేము 10 సంవత్సరాల్లో ఎన్నోసార్లు దీన్ని ఫార్ములా మార్చుకుంటూ ఇది ఫైనల్గా ఈ విధంగా జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ని మేము మార్కెట్లో వదిలేము. ఇది ఎనీ ఛాలెంజెస్కి ఉంటుంది. ఎనీ ఛాలెంజెస్ మేము ఇస్తాం. అది కూడా నేను చెప్తాను లాస్ట్లో. ఈ 27 హబ్స్ అనేవి చాలా అద్భుతమైన హబ్స్ని మనం వాడుతున్నాము. ఆ హబ్స్ ఎలాంటివి అంటే మనకి కావలసిన విధంగా జాగ్రత్తగా దీన్ని మన రీసెర్చ్ ద్వారా చేసుకుని మేము కంపాటిబిలిటీ తెచ్చుకుని. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మీరే తయారు చేస్తారా? మీ చేతులతోనే? నా చేతులతోనే తయారు చేస్తా. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమైంది ఈ జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే కంపెనీని నేనే స్థాపించాను, ఈ ప్రోడక్ట్ని నేనే కనుక్కున్నాను, అలాగే దీన్ని మార్కెటింగ్ చేస్తున్నాను, అలాగే దీనికి నేను బ్రాండ్ అంబాసిడర్ మోడలింగ్ కూడా నేనే. కాబట్టి ఇది అద్భుతమైంది. జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ నమ్మదగింది, నమ్మకమైంది. ఓకే, మీరు అయితే 100% గ్యారంటీ ఇస్తారు. అంటే మీరు ఇచ్చేటటువంటి పోషకాహారం ఏదైతే ఇది తీసుకోండి అని చెప్పటం, అలాగే మీ హెయిర్ ఆయిల్ మీ షాంపూ వాడితే కనుక మీకైతే గ్యారంటీ ఇస్తారు.
అంటే ఇప్పుడు ఏం జరుగుద్దంటే సార్ మీరు ఏదో ఊర్లో ఉంటారు, నాకు ఫోన్ చేస్తారు, లేకపోతే వీడియో కాల్ మాట్లాడతారు. 100% ఇవ్వటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, రాంగ్ కమిట్మెంట్. ఎందుకు అంటే నీ బాడీని నువ్వు చేంజ్ చేసుకోవాలి. నువ్వు చేంజ్ చేసుకుంటే మేము ఇచ్చే ఆహారం నియమాలు కానీ దాని గురించి ఒక సబ్జెక్ట్గా ఒక పేపర్ ఇస్తాము. వాటిని వాడుకుంటూ ఈ హెయిర్ ఆయిల్, షాంపూ, హెయిర్ ప్యాక్, ఇమ్యూనిటీ క్యాప్సుల్ ఒకటి ఇస్తాం. జోయాస్ ఇమ్యూనిటీ. ఆ విధంగా మేము అల్టిమేట్గా ఇవ్వటం ద్వారా మీకు ఏమవుతుందంటే ఫలితాలు అంటే ఒక నెల రోజుల్లో మీకు హెయిర్ ఫాల్ తగ్గుద్ది, డాండ్రఫ్ తగ్గుద్ది, అది గ్యారంటీ. తర్వాత వన్ మంత్ ఆగిన తర్వాత మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది గ్యారంటీగా. ఇవన్నీ జరుగుతాయి. అంటే 100% జరుగుతాయా అంటే ఒకళ్ళకి 10% వస్తుంది, ఒకళ్ళకి 5% వస్తుంది, ఒకళ్ళకి ఎక్కువ రావచ్చు. వాళ్ళ కండిషన్స్ బట్టి. ఇప్పుడు పూర్తిగా హెయిర్ ఊడిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ రాస్తే జుట్టు వస్తుందా అంటే వస్తుంది. ఇప్పుడు అందుకే మేము ఛాలెంజ్, సమయం పట్టుద్ది. అందుకే మేము ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. మేము మా రుద్ర జోయాస్ వెల్నెస్ సెంటర్, ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ కాపురాలో ఉంటుంది. దాంట్లో ఏం చేస్తామంటే మేము ఒక టెస్టింగ్ మెషిన్ పెడతాము. రూట్స్ టెస్ట్ చేసిన తర్వాత మీరు ఎటువంటి గ్యారంటీ కావాలా, మనీ బ్యాక్ పాలసీ కావాలా, గ్యారంటీగా మేము ఇస్తాం. మీరు ఏ పోషకాల లోపాలు ఉన్నాయో కూడా మీరు ముందే చెప్తాం. ఎందుకంటే మాకు ఆయుర్వేదిక్ నిపుణులు ఉంటారు, మళ్ళీ మన ఇది డైటీషియన్స్ ఉంటారు, న్యూట్రిషన్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళతో కన్సల్టెన్సీ ఇప్పించి మీకు కావాల్సిన విధంగా చేస్తాం. ఇది ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్కి మేము ఇచ్చే మనీ కన్నా మేము ప్రోడక్ట్లో సైంటిఫికల్గా ప్రూవ్ చేయడానికి మేము ఎక్కువ ఇస్తాం. ఇది ప్రపంచంలో అత్యుత్తమమైన హబ్స్ను దీంట్లో గ్యారంటీగా మేము వాడుతున్నాము. ఇది జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ అనేది ప్రపంచంలోనే ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్లో గొప్పది అని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు. మేము తప్పకుండా నొక్కి ఒక్కడి నుంచి చెప్తాం. కాబట్టి ఎవరైనా గ్యారంటీలు కావాలంటే మా వెల్నెస్ సెంటర్కి రావాలి, వాళ్ళతో మాట్లాడి మేము గ్యారంటీ రాసుకోవచ్చు. ఎందుకనంటే మనం చాలా హెయిర్ ఆయిల్స్ని కానీ మన షాంపూస్ని కానీ చూస్తుంటాం. వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ ద్వారా మాత్రమే ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ రుద్ర ఆయుర్వేదిక్ అధినేత ఎవరైతే మన జయరామ్ గారు ఉన్నారో, సైంటిఫికల్గా మీ యొక్క ఏ పోషకాల లోపాల వల్ల హెయిర్ ఊడిపోవటం అవనివ్వండి, డాండ్రఫ్ అవనివ్వండి, లేకపోతే వైట్ అవ్వటం అనేటువంటిది సైంటిఫికల్గా మేము టెస్టులు చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా పోషకాలతో పాటు మీ యొక్క ఏదైతే మీ శరీరంలో లోపాలు ఉన్నాయో ఆ పోషకాలతో పాటు మేము మా యొక్క హెయిర్ ఆయిల్ అలాగే షాంపూని సజెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే మీరు సైంటిఫికల్గా కానీ ఈ న్యూట్రిషనల్ పరంగా కానీ ఒక పర్సన్కి ఉన్నటువంటి లోపాలని సరిదిద్దిన తర్వాత మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయని యాజ్ ఎ డాక్టర్గా నేను కూడా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.